అసెంబ్లీలో మహిళా సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీతక్క సబితా ఇంద్రారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీతక్క కాంగ్రెస్ లోనే పుట్టినట్లు మాట్లాడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి కామెంట్స్ చేయగా సీతక్క ఘాటుగా రిప్లై ఇచ్చారు. సబితలా తాను కాంగ్రెస్ ను మోసం చేయలేదన్నారు సీతక్క. ఇప్పుడు ఆమెకు నా మీద ద్వేషం ఉండొచ్చు, పాపము వాళ్ళు అటు పోయారు కాబట్టి అయ్యో సీతక్క వచ్చి ఇక్కడ మంత్రి అయిందని నాకేమనుకుంటా. వాళ్ళని బతిలాడినాం అధ్యక్ష, వాళ్ళని బతిలాడినాం, ఉండండి అని బతిలాడినాం అధ్యక్ష. అట్లేం లేదు, మాకేం ఆమె మీద గౌరవం. నిన్నగాక మొన్న కూడా అనుకున్నాం ఆమె మీద గౌరవం, లక్ష్మమ్మ మీద కూడా గౌరవం, మాకు వ్యతిరేకం ఏం లేదు సార్. కానీ ఆ మాటలు అన్న తర్వాత ఫస్ట్ టైం నేను కూడా ఆ రోజు అన్నా అట్లాగా ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు వాళ్ళు మంత్రులు ఉన్నప్పుడు అన్న విషయాలను కూడా వాళ్ళు విమర్శిస్తుంటే వాళ్ళని అట్లా సమర్థిస్తుంటే అప్పుడు అనాల్సి వచ్చింది అధ్యక్ష. కాబట్టి అందులో నాకు వ్యక్తిగతంగా ఆమె కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు, నా రాజ్యం వేరు, వాళ్ళ రాజ్యం వేరు. ఎక్కడో మాది అడవులు, వాళ్ళు హైదరాబాద్ సిటీ, వాళ్ళే ఉన్నత వర్గాలు, మేము అట్టరు అడవి బిడ్డలం అధ్యక్ష. మాకెక్కడ వాళ్ళతో కంపారిజం లేదు అధ్యక్ష, మాకు వాళ్ళకి ఎక్కడ కంపారిజం లేదు. నా పార్టీలో ఉన్న రోజులు పార్టీకి పనిచేసానా లేదో ఒకసారి ఆలోచించండి. ఎస్, నాకు ఆ రోజు ఆ పార్టీ ఉన్న రోజు నాకు మంత్రి పదవి ఇచ్చింది అధ్యక్ష, కాదనట్లేదు. థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి, ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రోషయ్య గారికి, మొన్న ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 CBI కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది, నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు.